స్టార్ ప్లేయర్స్ సైనా నెహ్వాలు, పారుపల్లి కశ్యప్ వాళ్ళ దగ్గర నుంచి విడాకుల ప్రకటన రావడం ఒక్కసారిగా చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. సైనా నెహ్వాలు, పారుపల్లి కశ్యప్‌ని చాలా మంది విడాకుల ప్రకటనలు ప్రముఖులు చేస్తూ ఉన్నా, అంత ఆశ్చర్యపోనే వాళ్ళు వీళ్ళిద్దరూ విడాకుల ప్రకటన చేసేసరికి ఖచ్చితంగా ఆశ్చర్యపోయారు. దాదాపు 25 సంవత్సరాల స్నేహం, 14 సంవత్సరాల ప్రేమ, 7 ఏండ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఒక్కసారిగా ఆహ్, జనాల్లో చర్చకు కారణమైంది. కారణం మనం ఇంతకుముందు చూసాం. వాళ్ళు ఒకరికొకరు మద్దతుగా సహకరించుకుంటూనే కనిపించారు పబ్లిక్‌గా కూడా. కానీ ఇప్పుడు అనూహ్యంగా విడాకుల ప్రకటన. చాలా కాలం పాటు నంబర్ 1గా ఉన్నారు సైనా నెహ్వాల్. నంబర్ 1 బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా ఉన్నారు. చాలా పతకాలు, చాలా మెడల్స్ తీసుకొనొచ్చారు. పారుపల్లి కశ్యప్ కూడా కామన్‌వెల్త్ గేమ్స్ లాంటివి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. తాను మంచి ప్లేయరే. 97లో ఇద్దరు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు పరిచయమైన ఆ తర్వాత 2005 నుంచే వాళ్ళ స్నేహం బలపడింది అంటారు. ఆ తర్వాత 14 ఏళ్ల ప్రేమని వాళ్ళే చెప్పారు. 2018లో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు సైనా నెహ్వాల్ నుంచి ఆ ప్రకటనొచ్చింది. ఇద్దరం విడిపోతున్నాము అని జెప్పి ఆమె చేసిన ప్రకటన. అది గూడా ఒక భావోద్వేగంగానే ఆమె ప్రకటన జేశారు. ఒక్కోసారి జీవితం మనల్ని వివిధ మార్గాల్లోకి తీసుకెళ్తుంది. చాలా ఆలోచనలు, చర్చల తర్వాత పారుపల్లి కశ్యప్‌తో విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యా. మా ఇద్దరి దారులు వేరు కానున్నాయి. మేం పరస్పరం ఇష్టపడే విడిపోతున్నాం. కాబట్టి జీవితంలో శాంతి, ప్రశాంతత ఉండి మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఒకరి గురించి ఒకరం కోరుకుంటున్నాం. కశ్యప్‌తో చాలా జ్ఞాపకాలున్నాయి. ఎన్నో తీపి గుర్తులున్నాయి. కానీ విడిపోయే ముందుకు సాగుతామని నిర్ణయించుకున్నాం. మమ్మల్ని అర్థం చేసుకొని, ఈ సమయంలో తమ వ్యక్తిగత జీవితంలో తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తారని భావిస్తున్నాం అంటూ, ఆమె సోషల్ మీడియా వేదిక ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. చాలా సెలబ్రిటీ కపుల్సే కాదు. సామాన్యంగా మీకు, నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది విడిపోతూ ఉన్నారు. ఇంతకుముందు మనం ఇటువంటివి ఎక్కడా గాని చూసేవాళ్ళం కాదు. మన తల్లిదండ్రుల కాలం అంతకు అప్పుడు అంతకుముందు వెనక్కెళ్తే విడాకులనే పదాలు చాలా చాలా తక్కువగా వినిపించేటివి. ఇప్పుడు ఇది చాలా పెరిగిపోతూ ఉంది. ఎవరి కోణంలో వాళ్ళకు బహుశా కారణాలు బలంగా కనిపిస్తున్నాయేమో మనకు తెలియదు. నెటిజన్లు వాళ్ళకు తోచిన అభిప్రాయాలు వాళ్ళు చెబుతూ ఉంటారు. బహుశా నన్నడిగితే ప్రేమైనా, పెళ్ళైనా, మరొకటైనా ఆ బంధంలో ఉన్న ఇద్దరు కూడా చాలామంది అనుకునేదేంటి అంటే మనం పెళ్లి చేసుకున్నాం కదా! ఎదుటి వాళ్ళు పూర్తిగా మనకు నచ్చినట్లే ఉండాలి అని. ఎవరైనా అమ్మాయి, అబ్బాయి, అబ్బాయి, అమ్మాయి, భార్య, భర్త, భర్త, భార్య ఎవరైనా కావచ్చు. మనం పెళ్లి చేసుకున్నాం అంటే ఎదుటి వాళ్ళు పూర్తిగా మన ఆలోచనల ప్రకారమే ముందుకెళ్ళాలి అని చెప్పి ఎప్పుడైతే అనుకోవడం మొదలెడతారో, బహుశా ఆ బంధానికి బీటలు వారడం అక్కడి నుంచే మొదలవుతదనుకుంటాను. ఏ బంధమైనా అర్థం చేసుకోవాలంటే పెళ్ళైనా, వైవాహిక జీవితమైనా, అదే పెళ్లి వైవాహిక జీవితం లాంటివైనా, ప్రేమైనా నాకు తెలిసి ఒకటే వెరీ సింపుల్. ఎదుటి వాళ్ళను బంధంలో ఉన్న వాళ్ళు ఎదుటి వాళ్ళను, వాళ్ళ ఆలోచనలను, వాళ్ళ దారిని మనం ఇష్టపడడమే బంధం బలోపేతానికి కారణమవుతది ఎప్పుడైనా. సరే దీనికి ఓ సైకాలజిస్ట్‌లో లేకపోతే ఇంకొకరు రకరకాల ఏవేవో కారణాలు చెబుతూ పోతూ ఉంటారు. ఇంతకుముందు ఇటువంటి ఏమైనా గనక వైవాహిక జీవితంలో తప్పులు, ఒప్పులు లేకుండా ఉండేటివా? ఎక్కడైనా ఉంటాయి గదా! మరి ఇంత ఏకంగా విడాకుల వరకు, విడిపోయేంత వరకు వెళ్లి ఎందుకు వేరు వేరు జీవితాలు చూసుకోవాలనుకుంటున్నారు అంటే, ఇక్కడ అబ్బాయి తప్ప, అమ్మాయి తప్ప, భార్య తప్ప, భర్త తప్ప ఇదంతా కాదు. ఒకరి లైఫ్‌ని మరొకరు ఖచ్చితంగా గౌరవించాల్సిందే. అవి లేనప్పుడే దాన్ని కొందరు విడాకులతో ముగిస్తారు. కొందరు హింసతో ముగిస్తారు. రకరకాల దారులు ఇప్పుడు ఎంచుకుంటూ ఉన్నారు. ఎన్ని చూస్తలేం మనం. భర్తను చంపిన భార్య, భార్యను చంపిన భర్త రకరకాలుగా కారణాలు. అనేక కారణాలు. సెలబ్రిటీ జంటలైతే విడిపోతూ ఉన్నారు. ఇది ఇది చాలా కామన్ అయిపోతుంది. మన ఒక అడ్వొకేట్ అంటూ ఉన్నారు.
కొన్నిసార్లు కొన్ని కొన్ని కోర్టు దగ్గరికెళ్తూ ఉంటే, విడాకుల కోసం ఏదో ఫ్యాషన్ షోకి వచ్చినట్లు పోయినట్లు వత్తారు, అట్లా దిగుతారు, వెళ్ళిపోతూ ఉన్నారు. పెద్ద ఎమోషన్, సీరియస్‌నెస్ కూడా లేకుండా పోయింది అని. మరి ఇటువంటివన్నీ జీవితాలను ఎక్కడికి తీసుకెళ్తాయి? సమాజాన్ని, సొసైటీని ఎక్కడికి తీసుకెళ్తాయి? తెలియడం లేదు. మగ ఎవరి జీవితంలో అయినా మరొకరు మితిమీరి జోక్యం చేసుకోవడం ఎప్పుడూ మంచిది కాదు. ఎవరికీ మంచిది కాదు. ఎప్పుడు మంచిది, ఎవరికీ మంచిది కాదు. బహుశా అటువంటివేమన్నా ఎక్కువై విడిపోతున్నారా? తెలియడం లేదు సీరియస్‌లీ. కానీ ఇంత బంధం వీళ్ళది. 25 సంవత్సరాల స్నేహం, 14 ఏళ్ల ప్రేమ, 7 ఏళ్ల వైవాహిక జీవితం. అయినా అర్థం చేసుకోలేనంత కాంప్లికేషన్స్, కష్టాలేమున్నాయో తెలీదు.